जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। వేదిక మీద ఉన్న పెద్దలు జస్టిస్ భవానీ ప్రసాద్ గారికి, మా సోదర పాత్రికేయ మిత్రులు మాస్టర్ గారు, శ్రీనివాస్ గారు, మిగిలిన పెద్దలకి, అలాగే ఆశీనులో ఉన్న బ్రహ్మర్షి లాంటి ఇనాక్ గారికి, కొడుకులూరు ఇనాక్ గారికి, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో రెండు ముక్కలు. మనం ఇవాళ గొప్ప తెలుగు పండుగను జరుపుకుంటున్నాం. తెలుగు పండుగ ఎందుకంటున్నానంటే, ఇంత చక్కటి తెలుగు వాతావరణం, ప్రపంచ తెలుగు మహాసభలు గతంలో కూడా జరిగాయి. హైదరాబాద్ లో జరిగాయి, తర్వాత ఇతర దేశాల్లో జరిగాయి. తెలుగు మహాసభలు ఇప్పటికి చాలా చోట్ల జరిగాయి, కొన్ని చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ తెలుగు మహాసభలు చూస్తుంటే ఇంత చైతన్యవంతంగా ఎప్పుడు జరగలేదేమో అనిపిస్తుంది. దానికి కారణం ప్రధానంగా గజ శ్రీనివాస్ గారు, చైతన్యరాజు గారు. పేరులోనే చైతన్యం ఉంది. ఈ తెలుగు పండుగలు ఎందుకు అంటున్నానంటే, 3 రోజులు జరుపుకుంటున్నాం ఈ తెలుగు పండుగ. మనకి మామూలుగా 3 రోజులు జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ తెలుగు పండుగ కూడా 3 రోజులు జరుపుకుంటున్నాం. అంటే మనకి సంక్రాంతి పండుగ కంటే ప్రధానమైన ఈ తెలుగు పండుగ 3 రోజులు ముందుగా జరుపుకుంటున్నాం. అదొక గొప్ప విశేషం అన్నమాట. ఈ గోదావరి తీరంలో రాజమండ్రి అంటే గుర్తొచ్చే పెద్ద పేరు నన్నయ్య. అటువంటి నన్నయ్య నడయాడిన నేలలో ఇంత గొప్ప తెలుగు పండుగ జరుపుకోవడం నిజంగా మన అందరి అదృష్టం. 3 రోజులు సంక్రాంతి పండుగ లాగా 3 రోజులు తెలుగు పండుగని ముచ్చటగా నది నుండి జరిపిస్తున్నారు మన గజల్ శ్రీనివాసరావు. 3 సార్లు గిన్నెస్ బుక్ రికార్డు సాధించిన గజల్ శ్రీనివాసరావు, అలా చెప్పాలి. ఇంతకు ముందు చూసాం ఆయన దగ్గర ఎంత చైతన్యం ఉందో. ఆయన స్టేజ్ మీద పాట పాడుతుంటే మొత్తం ఆడియన్స్ మొత్తం అంతా కూడా ఒకటి ఆనందం 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 ఉత్సాహం. ఇంతటి ఆనందం ఉత్సాహం బహుశా ఎక్కడ చూడలేమేమో అనిపిస్తుంది. ఇంత తెలుగుదనం కనిపిస్తుంది మనకి. చాలా మంది అంటూ ఉంటారు కదా, తెలుగు భాషకి ప్రమాదం ముందుకొస్తుంది, తెలుగు భాష పత్రికల్లో ముఖ్యమైపోతుంది, ఇలాంటి విమర్శలు చేస్తూ ఉంటారు. ఇంత తెలుగుదనాన్ని చూస్తుంటే అలా అనగలవా? నాకు అనిపిస్తుంది ఇప్పుడు గజల్ శ్రీనివాస్ గారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా తెలుగు సభలు నిర్వహించి మధ్యలో గ్యాప్ లేకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న తెలుగు సభలు తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ఒక గొప్ప సారథిగా, తెలుగు సారథిగా ఆయన 4వసారి గిన్నెస్ అవార్డుని తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత సాహసం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఏదో చిన్న మీటింగ్ పెట్టుకోవడం, చిన్న ఆడిటోరియంలో 10 మందిని పిలవడం, వాడికి ఏదో పుస్తకావిష్కరణ చేయడమో, లేకపోతే దోచిన తెలుగు మాటలు మాట్లాడుకోవడమో, ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది.
కానీ ఇన్ని ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది 3 రోజుల పాటు ఆశీనులై పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ వింటూ విద్యార్థులు, పిల్లలు ఇంత ఉత్సాహంగా కనిపించడం అనేది చాలా సంతోషించవలసిన విషయం. తర్వాత ఈ పత్రికా సదస్సు అన్నారు కనుక 2 బుక్కలు కూడా మనం చెప్పుకోవాలి. పత్రికల్లో భాష, పత్రికా సదస్సు అంటే సాధారణంగా మనకి వినిపించేది, కనిపించేది ఈ పత్రికల్లో భాష. పత్రికల్లో తెలుగు భాష ప్రామాణికత తరిగిపోతుంది, పత్రికలు భాషను పాడు చేస్తున్నాయి అనేది కొంతమంది విమర్శించడం నేను చూస్తున్నాను. నిజం చెప్పాలంటే భాషను బతికిస్తున్నవి పత్రికలే. భాష ఏ విధంగానైనా మనకి సజీవంగా కనిపించాలంటే గతంలో ఎక్కువ భాగం పుస్తకాలు బాధ్యత వహించేవి. ఈ కాలంలో పుస్తకాల కంటే కూడా పత్రికలు ఎక్కువ భాగాన్ని తీసుకుంటున్నాయి. నా చిన్నప్పుడు నీకు ఇంగ్లీష్ రావాలంటే హిందూ పేపర్ చదవరా అనేవారు, అంతేగాని షేక్స్పియర్ నవల చదవరా అని చెప్పేవారు కాదు, షేక్స్పియర్ డ్రామా చదవరా అని చెప్పేవారు కాదు చిన్నప్పుడు. అయితే తర్వాత ఎలా చదువుతాం అనుకోండి, ఎవరు అభిరుచి కొద్ది వాళ్ళు చదువుతూ ఉంటాం. కానీ చిన్నప్పుడు 7th లోనూ 8th లోనూ ఉన్నప్పుడు కూడా అప్పటికే పెద్ద పత్రిక అయినటువంటి హిందూ పేపర్ చదువు, నీకు ఇంగ్లీష్ రావాలంటే అది. అలాగే తెలుగు పేపర్, తెలుగు పత్రికలు, ఒకప్పుడు పత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలన్నీ కూడా వీటన్నింటిలోనూ భాష అనేది నిత్యం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఒకప్పుడు గ్రాంధిక భాషలోనే పత్రికలు నడిచేవి. భారతి, దానికి ముందు మన మాసమ్మ గారు చెప్పినట్టు విదేశంగర్ గారి వివేకవర్తని, ఇలాంటి పత్రికలు, కృష్ణా పత్రిక మొదట్లో ఇటువంటివి కేవలం గ్రాంధిక భాషతో నడిచేవి. అటువంటి గ్రాంధిక భాషతో నడిచిన పత్రికల్ని భూమార్గం పట్టించినట్టుగా వ్యవహారిక భాషలకు మార్చింది నారా వెంకటేశ్వరరావు. చాలా గొప్ప ఎడిటర్. ఆయన ఆంధ్రప్రభకి 1942లోనే ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి గిడుగు గురజాడ వ్యవహారిక భాషోద్యమం మొదలు పెడితే, దాన్ని ఒక ఉద్యమంగా తీసుకువెళ్తే, ఎంత తీసుకువెళ్ళినా పత్రికల్లో కనిపించాలి. అది పత్రికల్లో కనిపిస్తేనే దానికి ఒక మనుగడ అనేది ఉంటుంది. ఎందుకంటే పత్రికలు అనేవి నిత్యం ప్రజలు చదివేవి. ఒక లేమ్యాన్, ఒక సాధారణమైన కార్మికుడి దగ్గర నుంచి, ఒక రిక్షా కూలర్ దగ్గర నుంచి, వ్యవసాయ కార్మికుడి దగ్గర నుంచి అందరూ చదివే పత్రికలు. మహామహా గ్రంథాలు కాదు. మహామహా గ్రంథాలు పెద్దవాళ్ళు చదువుతారు, కానీ సాధారణ ప్రజలు చదివే పత్రికలు. ఆ పత్రికల్లో భాష వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉంటేనే పత్రికలు చదువుతారు. అందుకని వ్యవహారిక భాషని బాగా పెంచి పోషించింది మన సంపాదకుల్లో మొదట నారా వెంకటేశ్వరరావు. గ్రాంధిక భాషలోనే అప్పట్లో సాధారణంగా మన భారతి లాంటి ఆనాటి పత్రికలు చూస్తే పెళ్ళకా గణపతి శాస్త్రి గారు, కృష్ణారెడ్డి గారు, పెద్దవాళ్ళు చాలా మంది గ్రాంధిక భాషలోనే వ్యాసాలు రాసేవారు. ఆంధ్రప్రభలో కూడా చాలా కాలం గ్రాంధిక భాషలోనే వచ్చేవి. 1947-48 దాకా. నారా వెంకటేశ్వర గారు 42లో ఎంటర్ వచ్చాయి. వచ్చిన తర్వాత నుంచి కొన్ని మార్పులు చేశారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారి చేత కూడా ఆయన రాసిన ఆర్టికల్స్ మళ్ళీ వెనక్కి పంపి, సార్ మీరు వ్యవహారిక భాషలో రాయండి అని చెప్పి ఆయన బతిమాలి వారి చేత మళ్ళీ రాయించి వాటిని వ్యవహారిక భాషలోనే ప్రచురించిన ఎడిటర్ నారా వెంకటేశ్వరరావు గారు. ఇది నేను సొంతగా చెప్తున్నది కాదు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు రాశారు. ఇటువంటి అంటే పత్రిక ఎడిటరు భాషని నిలబెట్టే మనిషి. పత్రిక ఎడిటరు ఆ విధంగా చేస్తే వాళ్ళ సహోద్యోగులు, సబ్ ఎడిటర్లు, సీనియర్ సబ్ ఎడిటర్లు, మిగతా ఎవరుంటే వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. సో అందుకని ఎడిటర్ అనేది ప్రాణం. పత్రికకి భాషకి పత్రికకి భాష ఎలా ప్రాణమో ఆ రెండింటికి ఎడిటర్ ప్రాణం. అటువంటి ఎడిటర్లు మనకి చాలా మంది, మాసమ్మ గారు కూడా ముందు చెప్పారు, చక్కటి భాషా పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం అది ఉన్న ఎడిటర్లు ఇంతకుముందు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు.
అంత విస్తృతంలోకి వెళ్ళకుండా. సో ఈ విధంగా పత్రికలు భాషను ఎప్పుడు కూడా పరిరక్షిస్తాయి కానీ నాశనం చేయవు. పత్రికలే ఇవాళ భాషను రక్షిస్తున్నాయంటే పత్రికలే. అటువంటి పత్రికల్ని తోడనాడడం, లేకపోతే పత్రికల్లో భాషని ఎక్కడైనా కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు అన్నట్టుగానే పత్రికల్లో కూడా ఎక్కడైనా కొన్ని ఉంటాయి. అటువంటివి లోటుపాట్లు ఉండకుండా ఉండవని నేను చెప్పను. అన్నీ ఒకేలా ఉంటాయని కూడా చెప్పను. కానీ మెజారిటీ అధిక భాగం మనకి ఒక నాణ్యత, ఒక ప్రమాణాన్ని పాటిస్తూ వెళ్తున్నవి ఎక్కువగా ఉన్నాయి. అటువంటి పత్రికలు చదవండి. ఎక్కువ మంది ఇక్కడ మనకి విద్యార్థులు కనిపిస్తున్నారు కనుక విద్యార్థులకి చెప్పేది ఏంటంటే ఈ చైతన్యం ఎలాగో చైతన్యవంతులే, విద్యార్థులు ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాం ఆ చైతన్యాన్ని. అందుకని పత్రికలు బాగా చదవండి. ఇంగ్లీష్ పత్రికలు చదవండి, తెలుగు పత్రికలు చదవండి. ఇంగ్లీష్ చదవద్దని ఎవరు అంటారు, కానీ తెలుగు పత్రికలు చదువుతూ ఉండడం, తెలుగుని భాషని పెంచుకుంటూ ఉండడం. ఎందుకంటే మనకి కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త ప్రయోగాలు పత్రికల్లో మాత్రమే సాధ్యం అవుతాయి. ఇంకెక్కడ క్లాస్ రూముల్లోనూ అటువంటి దొరకవు, పుస్తకాల్లోనూ దొరకవు. ఒక పత్రికల్లో మాత్రమే మీకు కొత్త కొత్త ప్రయోగాలు నిత్యం వస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక కొత్త ఇంగ్లీష్ పదం వస్తే దానికి వెంటనే ఒక తెలుగు పదాన్ని మనం తయారు చేసి ఇచ్చేది పత్రికలే. అందుకని భాషని నిలబెట్టే పత్రికలే, భాషకి ప్రాణం పత్రికలే. ఒక పత్రిక రచయితగా చెప్తున్న మాటలే తప్ప ఎవరిని ఇబ్బంది వచ్చేవి కాదు. సో అందుకని పత్రికలు బాగా చదవండి, పత్రికల నుంచి నేర్చుకోండి. తర్వాత ఇలాంటి తెలుగు సభలు ఒక పీరియడ్కి ఒకసారి, అంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు జరిగినా కూడా మంచిది. ఎందుకంటే విద్యార్థుల్లో చైతన్యం కలగాలి. విద్యార్థుల్లో చైతన్యం రావాలి అంటే ఇలాంటి తెలుగు సభలు జరిగితేనే వస్తాయి. సో అందుకని ఇటువంటి తెలుగు సభల్ని శ్రీనివాస్ గారు, గజల్ శ్రీనివాస్ గారు, చైతన్య రాజు గారు, ఇంకా మిగిలిన పెద్దలు పోనుకుని నడుపుతూ ఉంటే విద్యార్థుల్లోనూ, యువకుల్లోనూ ముఖ్యంగా వాడికి తెలుగు మీద ఆసక్తి పెరుగుతుంది. తెలుగును మరింతగా నేర్చుకోవడం, తెలుగును మాట్లాడటం చేస్తూ ఉంటారు. అందుకని ఈ విధంగా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.